మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల మంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో 3 రాష్ట్రాల సీఎంలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులను కూడా లోపలికి రానియకుండా ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఏపీలో గుండ్రేవుల ప్రాజెక్టులు కడతామంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి చారిత్రక ఒప్పందం అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో గుండ్రేవులకు నీళ్లు ఇవ్వబోమని ట్రిబ్యునల్ చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రానియకుండా అడ్డుకున్నామన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ISWR ఇంటర్ స్టేట్ ఇంజనీర్లు గాని మన ENCని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయట పెట్టి నీళ్ల మంత్రిని బయట పెట్టి మీ ముగ్గురు సీక్రెట్ గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది? తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది? తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? RDS కు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ISWR ఇంటర్ స్టేట్ ఇంజనీర్లు గాని మన ENCని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయట పెట్టి నీళ్ల మంత్రిని బయట పెట్టి మీ ముగ్గురు సీక్రెట్ గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది? తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది? తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? RDS కు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం.